నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్తో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్లు తెప్పించుకొని ఆయన పరిశీలించారు. ఓపీలో ఉండాల్సిన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై సబ్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. డాక్టర్ల హాజరు పరిశీలించిన సబ్ కలెక్టర్ కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. ఎలాగైనా కష్టమేనని వైద్యులు, నర్సులపై నారాయణ అమిత్ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు కూడా ఓపీకి రాని వైద్యుల వివరాలపై నివేదిక తయారు చేసి తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి హాజరు కాని డాక్టర్లపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ నివేదిక అందిస్తామని తెలిపారు. ఇక విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్. ఈరోజు మనం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్వీసెస్ ఎట్లా అయితే ఉన్నాయో, పేషెంట్ కూడా ఎట్లా ఉందో, మన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయో వాటి మీద కూడా రివ్యూ జరిగింది. అందరూ డాక్టర్స్, వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళు కావచ్చు, వేరియస్ కేటగిరీస్ కావచ్చు, వాళ్ళందరూ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏవైతే మా ఫైండింగ్స్ ఉన్నాయో వాటిని కూడా గౌరవనీయులైన కలెక్టర్ మ్యామ్కి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఏరియా హాస్పిటల్ ఎట్లాగా మంచిగా సర్వీసెస్ అందించారు వాటి మీద కూడా మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మాట్లాడిన డాక్టర్స్తో కానీ అన్ని అంశాలను కూడా కలెక్టర్ మ్యామ్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత గౌరవనీయుల జిల్లా కలెక్టర్ గారు ఏవైతే యాప్సెస్ ఉన్నాయో వాటిని ఎట్లా సరి చేసుకోవాలి, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఏవైతే మంచి పద్ధతులు ఉన్నాయో అది బయోమెట్రిక్ కావచ్చు, ఇతర మెథడ్స్ కావచ్చు, వాటి మీద కూడా